ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి ఇంకో లెక్క. ఇది సినిమాలో డైలాగ్ అయినా ప్రస్తుత రాజకీయాల్లో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన పరిస్థితి. గత ఎన్నికల్లో ఫ్యాన్ హవా మీద గెలిచేసిన వారంతా ఇప్పుడు మేకులుగా మారారని అధిష్టానమే చెబుతోంది. టికెట్ ఇస్తే ఓకే, లేకుంటే జంప్ అన్నట్లుగా నేతల తీరు మారడంతో ఎంపిక కసరత్తు తలకు మించిన భారంగా మారింది. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 మంది ఎంపీలు, ఎవరూ ఊహించని మెజారిటీ. ఓ రకంగా వైసీపీ అధిష్టానం కూడా ఎక్స్పెక్ట్ చేయని సంఖ్యలవి. కానీ అది గతం. ప్రస్తుతం పరిస్థితి మారింది. సర్వేలు, సామాజిక వర్గాల ఆధారంగా సీట్ల పంపిణీ రాగమెత్తుకున్న వైసీపీ అధిష్టానం అనుకున్నట్టే మార్పు చేర్పులు చేస్తోంది. ఇటు ఎమ్మెల్యేలు, అటు ఎంపీల్ని ఖరారు చేయడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇది లాభమా నష్టమా అనే అంశాన్ని పక్కన పెడితే సీట్లు రాని కొందరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. సీట్ల మార్పుపైన కొందరు అభ్యర్థులతో సీఎం నేరుగా మాట్లాడుతున్నారు. కొందరు ఆమోదం చెప్పగా మరికొందరు తమ అభిప్రాయాల్ని స్పష్టం చేస్తున్నారు. మరికొందరు నిప్పులు చెరుగుతున్నారు. వైనాట్ 175 నినాదం అందుకున్న సీఎం జగన్ వైసీపీ గెలిపే ప్రామాణికంగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. ఇప్పటివరకు 38 మంది ఇన్ఛార్జుల్ని ఖరారు చేస్తూ అధికారికంగా 2 జాబితాల్ని విడుదల చేశారు. 3వ జాబితా కూడా తుది దశకు చేరుకుంది. 3వ జాబితాలో 13 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీల్ని ఖరారు చేస్తూ లిస్టు విడుదల చేసే యోచనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం. మలి విడత జాబితాలో అనంతపురం, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నియోజకవర్గాలున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో పెద్దగా మార్పులు లేవని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో మార్పులకు సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా అంచనాకొచ్చారు. మంత్రి గుమ్మనూరు జయరాంని ఈసారి కర్నూలు లోక్సభ స్థానానికి మారుస్తారనే చర్చ జరుగుతోంది. ఆలూరు నుంచి ఒక బీసీ మహిళ బుజ్జమ్మకు అవకాశమిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఇప్పటికే 2 విడతలుగా అధిష్టానంతో భేటీ అయ్యారు. ఆయన్ని అక్కడ కొనసాగిస్తారని చెబుతున్నా తుది నిర్ణయంపై ఆసక్తి కొనసాగుతోంది. దర్శి సీటును ఈసారి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇవ్వడం దాదాపు ఖాయమైంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వేణుగోపాల్ ముందు కొత్త ప్రతిపాదనలు ఉంచారు. దీనిపైన ఆలోచన చేసి చెప్పాలని సూచించారు. ఒంగోలు ఎంపీ సీటుపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో నర్సరావుపేట సీటు సిట్టింగ్ ఎమ్మెల్యేకే అనే సంకేతాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజంపేట స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డికి ఖరారు చేశారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్టు సమాచారం. అయితే అందుకు ఆయన సిద్ధంగా లేరు. తన లెక్కలు వేరు, అధిష్టానం లెక్కలు వేరు అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈసారి పోటీపై సందిగ్ధం ఏర్పడింది. నరసరావుపేట లోక్సభ టికెట్ని ఈసారికి బీసీలు కేటాయించాలని జగన్ భావిస్తుండగా లావుకే ఇవ్వాలని లోక్సభ పరిధిలోని 6 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కోరినట్టు సమాచారం. ఈసారి టికెట్ లేదని తేల్చేయడంతో విప్ కాపు రామచంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ చేయబోయే మార్పులపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపో మాపో రానున్న జాబితా నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరుగుతోంది. కొందరు నేతలైతే ఎక్కడ హార్ట్ స్ట్రోక్ వస్తుందోనని ఫ్యామిలీ డాక్టర్ను కూడా పక్కన పెట్టుకుంటున్నారంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. మరికొందరు నేతలు ఇప్పటికే పక్క పార్టీలో కర్చీఫ్ వేసుకునే పనిలో పడ్డారని లీకులు వినిపిస్తున్నాయి. ఇస్తే ఈ పార్టీ, లేకుంటే వేరే పార్టీ అన్నట్టుగా నేతలు మారిపోవడంతో ఎంపిక కసరత్తు అన్ని పార్టీల అధిష్టానానికి కత్తి మీద సాములా తయారైంది. ఎవరిని వదులుకోలేక, అలాగని సీట్ ఇవ్వలేక నానా తంటాలు పడుతున్నారు. ఒకప్పట్లా నేతలు ఒక్క పార్టీకే కట్టుబడి ఉండే పరిస్థితి లేకపోవడం వల్ల జంపు జిలానీలపై దృష్టి సారిస్తూనే గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డారు.